ఆ అన్న అయితే ఇఫ్తియార్ లో కూర్చొని చాలా సీరియస్ గా అయితే దువా చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు లాస్ట్ లో చెప్తా చూసేయండి. హలో గైస్, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. వెల్కమ్ బ్యాక్ టు 30 డేస్ ఆఫ్ రంజాన్ మినీ బ్లాగ్. 2019 ఎలా జరిగిందో ఈ వీడియోలో అయితే చూసేయండి. పొద్దున్నే 3:30 గంటలు లేచేసి ఫ్రెష్ అప్ అయ్యి మసీద్కి అయితే వెళ్తా ఉన్నాను సహారీ చేయడానికి. ఇంకా మసీద్కి వచ్చేసి ఇంకా సహారీలో అయితే చికెన్ అండ్ పొటాటో కర్రీ అయితే తినేసాను. రూమ్ కి వెళ్ళి రెడీ అయ్యి స్టేషన్ కి అయితే వెళ్తున్నాను. ఇంకా స్టేషన్ కి వచ్చేసి ట్రైన్ అయితే ఎక్కేసాను. ఈ రోజు సన్ రైజ్ వ్యూ అయితే చూడడానికి సూపర్ గా ఉంది. అంతలో మా ఊరికి వచ్చేసి మా డాడీకి అయితే కాల్ చేశాను. చాలా రోజుల తర్వాత అయితే మా నాన్నతో ఇలా వెళ్తున్నాను బైక్ లో. 3 డేస్ తర్వాత అయితే ఇంటికి వచ్చాను. కాసేపు పడుకొని లేద్దామని చెప్పి చూస్తే టైం చూడండి 5:16 అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అయ్యి ఇఫ్తియార్కి వెళ్దామని చెప్పి బయటకు వచ్చాను. మా ఇద్దరు తమ్ములతో కలిసి మసీద్కి అయితే వెళ్తా ఉన్నాను. ఇంకా మసీద్కి వచ్చేసి ఇఫ్తియారీ అయితే చేసేసాను. ఇఫ్తియారీలో అయితే ఆశ అయితే తాగేసాను అనమాట ఫుల్ గా. మా అన్న చూడండి ఫుల్ గా తినేసి బయటకు వచ్చి ఎలా నవ్వుతున్నాడు. ఇంకా నమాజ్ చదువుకుని బయటకు వెళ్తాం. మా తమ్ముడు చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. మా అన్న ఏం దువా చేస్తున్నాడు అంటే, నాకంటే చిన్న వాళ్ళందరికి పెళ్లి అయిపోతున్నాయి, నాకు కూడా అవ్వట్లేదు అని చెప్పి దువా చేసుకుంటున్నాడు అంట. ఇలా అయితే జరిగింది ఈ రోజు నా ఫాస్టింగ్. సో అదనమాట మ్యాటర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా బై బై గైస్.